వర్చువల్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. మనకు పైథాన్‌లో వర్చువల్ ఎలిమెంట్ చాలా యూజ్ అవుతది. ఎందుకంటే మనకు చాలా లైబ్రరీస్ డౌన్‌లోడ్ చేస్తాం. కొన్ని లైబ్రరీస్ 400 ఎంబీ, 500 ఎంబీ ఉంటాయి. దానివల్ల సిస్టమ్ అనేది కొద్దిగా స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఉంటది. వర్చువల్ ఎలిమెంట్ మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా మనకు వర్చువల్ ఎలిమెంట్ చాలా యూజ్ అవుతది. సో, అది ఎలా క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు ఒకటి మామూలుగా చూపిస్తాం. ఒక లైబ్రరీ. ఓకే. లైక్ ఫ్లాస్క్ చూపిస్తాం. సో, మనకి ఫ్లాస్క్ అనేది మనకి సిస్టమ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నది. ఓకే. ఈ సిస్టమ్‌లో మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి ఫ్లాస్క్‌లో చూపించేది. ఓకే. ఇక్కడ మీకు ఓకే. ఇది మనకు ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్‌లో మనకి ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. సో, ఇది ఫ్లాస్క్‌లో ఎలా చూపించాలో చూద్దాం. సో, మనకు ఒకవేళ ఇప్పుడు వర్చువల్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓకే. ఫస్ట్ పైథాన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి మీ సిస్టమ్‌లో. ఓకే. అది ఏ వెర్షన్ అయినా పర్లేదు. ఓకే. పైథాన్ విఈఎన్వి. విఈఎన్వి అంటే ఏం లేదండి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని. సో, ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ ఏది ఉంటే అది పెట్టేసేయండి. నేను డెమో అని ఇస్తున్నాను. ఓకే. పైథాన్ స్పేస్ ఓకే. మీరు ఇక్కడ విజిబుల్ లేకపోతే 1 సెకండ్. ఓకే. ఇది ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసేయండి. ఓకే. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది వర్చువల్ ఎలిమెంట్ అనేది. ఓకే. నేను ఇక్కడ ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. మామూలుగా యాప్.py అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే. మీకు అది ఓకే. మీకు ఇది విజిబుల్ లేదు. నేను ఈ కమాండ్ ఎంటర్ చేశాను. పైథాన్ -m వర్చువల్ ఎలిమెంట్ అండ్ డెమో అనే ప్రాజెక్ట్ నేమ్ అండ్ వర్చువల్ ఎలిమెంట్. ఓకే. మీరు ఇది క్రియేట్ చేసి ఓకే టైప్ చేసి ఇది ఎంటర్ చేయండి సరిపోతుంది ఇక్కడ. ఓకే. తర్వాత అది ఇన్‌స్టాల్ అవుతూ ఉంటుంది. మీకు ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు పాత్ వస్తుంది. మీ సిస్టమ్‌ది పాత్ వస్తుంది మళ్ళీ. సో, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే. సిస్టమ్ పాత్ అనేది వచ్చింది. సో, మీకు వన్స్ ఈ సిస్టమ్ పాత్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది యాక్టివేట్ చేయాలి. ఇది యాక్టివేట్ చేయాలంటే ఏం లేదు. ఇక్కడ మనకి స్క్రిప్ట్ అని ట్యాగ్ ఉంది కదా. సో, ఈ స్క్రిప్ట్‌ని మనం యాక్టివేట్ అనేది చేయాలి. వాడాలనుకున్నప్పుడు. ఎప్పుడైతే మనం వాడొద్దనుకున్నామో డీయాక్టివేట్ చేయాలి. సో, దీన్ని ఎలా యాక్టివేట్ చూద్దాం. సింపుల్‌గా యాక్టివేట్ చేయాలంటే మీ ఫైల్ నేమ్ ఏంటిది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డెమో. సో, డెమో అనేది నా ప్రాజెక్ట్ నేమ్. సో, డెమో అని పెట్టేస్తాను. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా స్క్రిప్ట్ అని. సో, స్క్రిప్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా టైప్ చేసుకోండి. ఇది క్యాపిటల్స్‌లో ఉంటుంది ఎస్ అనేది. సో, ఆ ఎస్ అని యాజ్ ఇట్ ఈస్‌గా టైప్ చేసుకోండి. ఓకే. స్క్రిప్ట్స్ అని యాజ్ ఇట్ ఈస్‌గా టైప్ చేశాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యాక్టివేట్ అని చేయండి. ఓకే. యాక్టివేట్. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి సరిపోతుంది. ఓకే. మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటా. విజిబుల్గా ఉందా? మీకు ఇక్కడ డెమో అని గ్రీన్ కలర్లో వచ్చింది. సో, మీకు అక్కడ కమెంట్ కనిపించకపోతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూసుకోండి. ఓకే. డాట్ డెమో అండ్ స్క్రిప్ట్స్ అండ్ యాక్టివేట్. ఓకే. ఇది యాక్టివేట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో అప్పుడే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ విజిబుల్గా ఉంటుంది డెమో. ఓకే. మ్యాక్సిమం VS కూడా ఐడియా ఉంటుందని అనుకుంటాను. ఓకే. యాక్టివేట్ చేసిన తర్వాత సో, ఇప్పుడు ఇందాక మనం ఫ్లాస్క్ చూసాం కదా అది చూద్దాం ఒకసారి. కీప్ షో ఫ్లాస్క్ మనకు దీంట్లో అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే మనకి ఇందాక చూపించిన సిస్టంలో. సో, నాట్ ఫౌండ్ ఫ్లాస్క్ అని చూపించింది. ప్యాకేజ్ అనేది లేదు. సో, మీరు ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అన్ని మీకు ఇక్కడ ఈ డెమో సెక్షన్లోనే ఉంటాయి. డెమో అనేది మనకి ఇప్పుడు వర్చువల్ ఎలిమెంట్. ఓకే. మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేస్తే మీకు ఈ డెమో సెక్షన్లో వర్చువల్ ఎలిమెంట్లో క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఈ సింపుల్ అనేది వర్చువల్ ఎలిమెంట్ అంతే. సో, యాక్టివేట్ చేయొచ్చు, డీయాక్టివేట్గా ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గానే డీయాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. డీయాక్టివేట్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఎంటర్ చేసేస్తా 1 సెకండ్. ఓకే. డీయాక్టివేట్. సో, డీయాక్టివేట్. ఆ డెమో అని ఎగిరిపోతుంది చూసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ అనేది వెళ్ళిపోయింది. సో, మీకు నార్మల్ సిస్టమ్ వర్షన్కి వచ్చేసారు. ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది వర్చువల్. సో, సపరేట్గా ఉంటుంది. సో, మీకు ఇంకోటి ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ అనేవి ఏవైతే ఉంటాయో సో, ఆ లైబ్రరీస్ అనేవి దీంట్లో ఉంటాయి. మీరు ఒకటిసారి ఫ్రీజ్ చేసుకోవచ్చు. లైక్ నేను చూపిస్తాను 1 సెకండ్. నేను మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము ఇప్పటికి ఏదైతే ఇప్పుడు ఓన్లీ వర్చువల్ ఎలిమెంట్లో ఏవైతే మనం రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఒక ప్రాజెక్ట్కి మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి మనం దీంట్లో ఇన్స్టాల్ అయినాయి ఎందుకంటే డిప్లై చేసే టైంలో వాళ్ళకి పంపాలి కదా రిక్వైర్మెంట్స్ మనం. సో, ఎవరికైనా పంపించినా కూడా వాళ్ళకి మనకి రిక్వైర్మెంట్స్ కావాలి. సో, దానికోసం ఇక్కడ ఫ్రీజ్ చేద్దాం. ఓకే. ఫ్రీజ్ ఇక్కడ గ్రేటర్ దెన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఫైల్ అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. జనరల్గా మనం రిక్వైర్మెంట్స్ అనేవి రిక్వైర్మెంట్స్ ఫైల్లో ఇస్తాం. ఆ రిక్వైర్మెంట్స్ ఫైల్ నేమ్ ఇచ్చేసి అక్కడ ఫైల్ లేకుండా పర్లేదు అదే క్రియేట్ చేసుకుంటాం. ఓకే. MENTS సారీ రికమెండ్ ఇప్పుడు మన TXT ఫైల్ కాబట్టి TXT ఫైల్ జనరల్ మన రిక్వైర్మెంట్స్ TXT ఫైల్లో స్టోర్ చేసుకుంటాం. రిక్వైర్మెంట్స్.txt అని ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం మనం పైథాన్లో. సో, అదే ఎంటర్ చేసుకోండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో, ఇక్కడ మనకి రిక్వైర్మెంట్.txt ఫైల్ అని ఒకటి క్రియేట్ అయింది. ఓకే. మీకు ఇక్కడ విజిబుల్గా ఉందా? సో, ఒకసారి దాన్ని ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ మనకి ఈ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో అవన్నీ ఇక్కడ రిక్వైర్మెంట్స్లో స్టోర్ అవుతాయి.
ఓకే. యా ఓకే, ఈ కమాండ్ మీకు విజిబుల్గా ఉండొచ్చు లేదో, 1 సెకండ్, అది కూడా పేస్ట్ చేస్తుంది ఇక్కడ. యా, ఈ మనం ఎప్పుడైనా సరే మన రిక్వైర్మెంట్స్ అనేటివి చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఈ 3 కమాండ్స్ సరిపోతాయి. ఒకటేమో యాక్టివేట్, ఇంకోటి డియాక్టివేట్. సో డియాక్టివేట్కి డియాక్టివేట్ అని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంతే. సో ఇవి ఫస్ట్ ఏమో క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయేమో రిక్వైర్మెంట్స్ అని ఏవైతే లైబ్రరీస్ మీరు ఇన్స్టాల్ చేస్తారో రిక్వైర్మెంట్స్లోకి స్టోర్ కావడానికి రిక్వైర్మెంట్ టెక్స్ట్ అని ఒక ఫైల్ అని క్రియేట్ చేసుకుంటాం. సో అలా మనకు ఈజీగా ఉంటుంది వర్చువల్ మెమరీ యూజ్ చేయడం ఇలా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.